స్నేహితులు చాలా తక్కువ. అంగీకారం అనే మాట దాదాపుగా లేదు. అందరూ ఒకలా ప్రవర్తిస్తుంటే స్పీడ్ మాత్రం భిన్నంగా ఉండేవాడు. అదే భిన్నత్వాన్ని అతడు ఎన్నోసార్లు శాపంగా భావించాడు. ఒక చిన్న గదిలో కూర్చొని బయట ప్రపంచాన్ని చూస్తూ నేను ఎందుకు ఇలా ఉన్నాను అని తన మనసులో తానే ప్రశ్నించుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఈ ఒంటరితనాన్ని అతడు ఎప్పుడూ బయట చూపించలేదు. లోపలే దాచుకొని ముందుకు సాగాడు. కాలం గడిచింది. యవ్వనం వచ్చింది. అప్పుడు యూట్యూబ్ అనే మాట అతని జీవితంలోకి వచ్చింది. గేమింగ్ వీడియోలు చూస్తూ లైవ్ స్ట్రీమ్స్ చూస్తూ నేను కూడా ప్రయత్నించవచ్చుగా అనే ఆలోచన వచ్చింది. డబ్బుల కోసం కాదు, పేరు కోసం కాదు, తనలో ఉన్న భావాలను బయటపెట్టడానికి. ఒక మొబైల్ ఫోన్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్, అంతే. అలా యూట్యూబ్ ప్రయాణం మొదలైంది. ప్రారంభంలో వీడియోలు చాలా సాదాసీదీగా ఉండేవి. ఎడిటింగ్ లేదు, ఎఫెక్ట్స్ లేదు, ప్రేక్షకులు అస్సలే లేరు. వ్యూస్ అంటే 10-20, గరిష్టంగా మాట్లాడితే 50. కొన్ని రోజులు ఒక్క వ్యూ కూడా ఉండేది కాదు. కానీ స్పీడ్ ఆ సున్నాను ఓటమిగా చూడలేదు. ఒక్కసారి అతడు చెప్పిన మాట ఏంటంటే, నా వీడియోలను నేనే చూసుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకునేవాడిని అని.